రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధిపతివైన మా దేవ, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా తండ్రి మీరే మాకు రక్షణ, కాపుదల దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాల్లో మీరు మాకు క్షేమాన్ని దయచేశారు తండ్రి. ఏ ఒక్క ప్రమాదము, ఏ చిన్న గాయము కూడా కాకుండా మమ్మల్ని సంరక్షించినందుకు స్తోత్రాలు అయా. మా పనులలో మాకు తోడై ఉన్నందుకు, జ్ఞానమిచ్చి నడిపించినందుకు అయా, నీరస పడిపోకుండా బలమును, శక్తిని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా అవసరతలన్నీ కూడా ఎరిగి ఉండి ప్రతి వాటిని ఆయా సమయాల్లో మాకు సమకూర్చి మాకు సంతృప్తి దయచేసినందుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన చేరి కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప సమయమును మాకు దయచేసినందుకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అని తండ్రి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి ఉంటారో నాయన, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ తండ్రి మీరు ఏదో అద్భుత కార్యము చేస్తారని వేచి ఉంటారో, మీ సన్నిధిలో ప్రార్థిస్తూ గోజాడుతుంటారో అయా, వారికి బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానంటున్నారు తండ్రి. వారి దుఃఖాన్ని తండ్రి ఆనందముగా మారుస్తానంటున్నారు, ఆనంద తైలముగా మారుస్తానంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం అయా. ఏ శోధనలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. ఆ కష్టాలన్నిటి నుంచి తండ్రి విడుదల దయచేయండి తండ్రి. అయా, దుఃఖిస్తుండగా ఆనందంగా దాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము, వేడుకుంటున్నాము. కృప చూపించి, దయ చూపించి అయా, మీ యొక్క మహిమను వారి జీవితంలో కనపరచండి నాయన తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా తండ్రి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క వ్యాధి బాధ నుంచి విడుదల దయచేయండి అయా. వారికి ఉన్న ప్రతి రోగము నుంచి విడుదల అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని, శక్తితో వారిని నింపమని, మానసికంగా దృఢపరచమని, ముఖ్యంగా ప్రతి ఒక్క అపవాది క్రియను నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో నాయన, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితుల్లో చాలినటువంటి జీతముతో జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారి యొక్క కుటుంబాల్లో తండ్రి సమృద్ధిని దయచేయండి నాయన. అప్పులు అనే సమస్యలోంచి విడుదల దయచేయండి అయా. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను మీరే సమకూర్చండి తండ్రి. అయా, గర్భఫలము లేనటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం అయా, వారిపైన మీ కృప చూపించి గర్భఫలం దయచేయండి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు నాయన, బిడ్డలందరికీ విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభు మారు మనసు లేక వారి కుటుంబాల్లో తండ్రి గొడవలు సృష్టిస్తున్నారో తండ్రి, ఇబ్బందులు కలగజేస్తున్నారో వారికి మారు మనసు కలగచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క దుర్వ్యసనం నుంచి విడుదల దయచేయండి నాయన. భార్య భర్తల మధ్య సఖ్యత అనుగ్రహించండి ప్రభువా. శాంతి సమాధానాలు కూడా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా, సొంత గృహాలు కడుతుండగా ప్రతి అవసరత తీర్చండి నాయన. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి మీరు ప్రయాణాల్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వీసాలు, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభువా. వివాహాల విషయంలో కూడా తండ్రి మీ యొక్క చిత్తాన్ని కనబరిచి వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, మరి వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా వారికి మీ చిత్తంలో దయచేయమని ఆయన. నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు, నైట్ టైంను ప్రయాణిస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఈ రాత్రి సమయంలో మా దేశ సైనికులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడై ఉండండి, దేశానికి రక్షణగా మీరు ఉండండి ప్రభువా. నాయన, మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము దయచేయమని
అయా మేము అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా ఎటువంటి బలహీనతలు, భయాలు, కృంగుదల లేకుండా కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకును మీరే దయచేయమని, అయా శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి మమ్మల్ని రాత్రంతను కాపాడమని, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా అయా మా అందరికీ కృప దయచేయమని, ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు గొప్ప అవకాశం మాకు దయచేయమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.